సావిత్రి తెచ్చారా? ఓకే, డన్. పంపించేసాను. ఓకే అండి. సో గత నెల జనవరి 6న అనంతపూర్ 4th టౌన్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ, వారి కొమ్మల సావిత్రి అనే ఒక 63 years old లేడీ మర్డర్ జరిగింది, ఒక సింగిల్ లేడీ మర్డర్. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగింది. సో లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నీ కూడా వర్కౌట్ చేసినప్పుడు ఇప్పుడు ట్రేస్ అవుట్ ద అక్యూజ్డ్. సో ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి, 33 సంవత్సరాలు. దీని ముందు ఒక్క దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ప్రాస్టిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈమె సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశంని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో మా గొంతు కోయడం జరిగింది. సో ఇతని వద్ద నుంచి మనము ఒక 40 grams విలువైన 2 గోల్డ్ చైన్స్, 34,500 rupees క్యాష్, ఒక 2-wheeler, ఒక 2 సెల్ ఫోన్స్, మరి ఈ స్టిక్కర్ కటింగ్ బ్లేడ్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే, ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు, సో పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి. అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా రెంట్కి వస్తున్నట్టుంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్ప పబ్లిక్ టూలెట్ బోర్డ్ అది పెట్టుకోకుండా, అండ్ అపరిచితులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్క్వశ్చన్డ్ వాళ్ళ ఎవరు ఏంటి అనేది వెరిఫై చేయకుండా వాళ్ళకి మనము యాక్సెస్ ఇంటి లోపలికి ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఆయన ముందు రెక్కీ చేసుకొని తర్వాత చాకు అది తీసుకొని వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. ఆమె సింగిల్ లేడీ ఉన్నారని వెరిఫై చేసుకొని తర్వాతనే అఫెన్స్ చేయడం జరిగింది. టూలెట్ బోర్డ్ అది చూసి ఆమె సింగిల్ లేడీ ఉన్నారని దాని బేసిస్ మీదనే కాన్వర్జేషన్ బిల్డ్ చేసి ఇంట్లోకి యాక్సెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆయనకి కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. సో కట్ చేసే ప్రాసెస్లో ఆయనకు కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. ఆ పెయిన్ భరించలేక అండ్ బ్లడ్ కూడా అతనిది కూడా కారిపోతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో అతను కొద్దిగా ఎవరైనా వస్తారేమో అనే, ఇట్స్ నాట్ అ హ్యాబిచువల్ ఎప్పుడూ చేస్తున్న అఫెండర్ అయితే కాదు. సో
ఫస్ట్ టైం ఆయన ఇట్లాంటి నేరం చేస్తున్నారు. ముందు ఒక చోరీ కేసు తప్ప ఇస్ సెకండ్ కేస్. సో కాబట్టి ఎవరైనా వచ్చి చూస్తారేమో, దొరికిపోతానేమో అనే భయంతో ఆయన తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో 2 ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సింగిల్ అక్యూజ్. ఒకసారి కనుక్కొని అది ఆ యాంగిల్ మేము ఒకసారి కనుక్కొని చెప్తాం. ఆ యాంగిల్ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తానండి. వాయిస్ ఇవ్వడం జరిగింది. నగరంలో పట్టా ల్యాండ్స్ లో గుడిసెలేసి దౌర్జన్యం చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఒక్క పీస్ ఆఫ్ ల్యాండ్ మనం ఆల్రెడీ మొన్న పోలీస్ సపోర్ట్తోనే క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక పీస్ ఆఫ్ ల్యాండ్ గురించి కూడా వాళ్ళు రిటర్న్ రిక్వజిషన్ ఇచ్చినప్పుడు మనము చేయడం జరుగుతుంది. బట్ రిటర్న్ రిక్వజిషన్ ఇవ్వకుండా ఓరల్గా అడిగినప్పుడు మనము బాధ్యులు అవుతాం. సో రేపు పొద్దునే కోర్ట్ ఆఫ్ లాలో ఇష్యూ రైజ్ అయినప్పుడు, పోలీస్ వాళ్ళు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఒక ఇష్యూ వస్తే, రిట్ పిటిషన్ ఫైల్ అయితే, అప్పుడు మనము ఏ బేసిస్ మీద ఎంటర్ అయ్యామని మనం చూడాల్సి వస్తుంది. సో రెవెన్యూ పీపుల్ ఆర్ ద రైట్ఫుల్ అథారిటీ టు వెరిఫై అది వాళ్ళ ప్రాపర్టీయా కాదా వేరే వాళ్ళదా అని వాళ్ళు వెరిఫై చేసి మాకు రిటర్న్గా రిక్వజిషన్ ఇచ్చినప్పుడు 100% ఫుల్ కోఆపరేషన్ ఉండి మనం చేస్తున్నాము. ఆల్రెడీ చేయించాము కూడా. రీసెంట్గానే లాస్ట్ వీక్ రెండు క్లియర్ చేయడం కూడా జరిగింది. అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సెల్ఫ్ ప్రెజెన్స్ ఆయనే అక్కడ ఉండి అది చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ప్రొటెక్షన్ వెళ్ళడానికి కూడా రిటర్న్ కావాలి. అవును, కావాలి. మెయిన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అన్నట్లు పోలీసులు మాత్రమే వెళ్ళి అక్కడ లాండ్ ఆర్డర్ చూస్తే మీరు సివిల్ మ్యాటర్లో ఎంటర్ అవుతున్నట్లు. అవును, రెవెన్యూ పీపుల్ ఇద్దరిని పార్టీ చేసి మమ్మల్ని అక్కడ నిలబెడతారు. దాంట్లో కూడా కావాలి, రిటర్న్ రిక్వజిషన్ కావాలి. ఇప్పుడు రైట్ఫుల్గా కరెక్ట్గా ఆన్ పేపర్ ఉంటే మాకు ఒక చిన్న లెటర్ ఇవ్వడంలో తప్పే లేదు. ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 5 minutes, 10 నిమిషాల్లో నేను పంపిస్తాను. ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. అవునవును, ఇచ్చారు. ఏమని ఎనీ టైం. ఇప్పుడు 5 నిమిషాలు పంపించమని చెప్పండి, అరగంటలో మన వాళ్ళు ఉంటారు అక్కడ. డీటెయిల్స్ కెన్ ఐ సర్టిఫికేట్స్